మిథున రాశి ఫలితాలు మరియు పరిహారాలు ఫిబ్రవరి 2026. వ్యక్తిత్వం మరియు జీవిత దశ. తెలివైన, సంభాషణాత్మక మరియు అనుకూల వ్యక్తిత్వం. లగ్నంలో ఉన్న బృహస్పతి జ్ఞానం, నైతికత మరియు ఆశావాదాన్ని ఇస్తాడు. సంక్షోభాల సమయంలో జీవితాన్ని రక్షిస్తాడు. ఇతరులకు నేర్పించడానికి, బోధించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి బలమైన కోరిక ఉంటుంది. కుటుంబం మరియు సంపద. కుటుంబం భావోద్వేగపరంగా అండగా ఉంటుంది కానీ సున్నితమైనది. జ్ఞానం, బోధన, కన్సల్టెన్సీ ద్వారా సంపద లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా క్రమంగా అభివృద్ధి ఉంటుంది. తల్లి తెలివైన వారు, ఆచరణాత్మకమైన సేవా దృక్పథం కలిగిన వారు. భావోద్వేగ బంధం ఉంది కానీ కలిసి ఉండే సమయం పరిమితంగానే ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆస్తి విషయాల్లో జాప్యాలు ఎదురవుతాయి. తరచుగా స్థాన చలనాలు సాధ్యం. మీ తండ్రి ప్రభావశీలి, విద్యావంతులు లేదా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నవారై ఉంటారు. అభిప్రాయ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది తండ్రితో. పిల్లలు తెలివైన వారు మరియు కళాత్మకులు. ప్రసవంలో ఆలస్యం. ఒకవేళ బిడ్డను ఆశిస్తున్నట్లయితే ప్రారంభ అడ్డంకుల తర్వాత బలమైన బంధం వస్తుంది పిల్లలతో. విద్యార్థులకు ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, అనలిటిక్స్, ఫారిన్ స్టడీస్ రంగాలు అనుకూలిస్తాయి. రాహు ప్రభావం కారణంగా క్రమశిక్షణ అవసరం. ఆరోగ్యం. నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలు, ఆకస్మిక గాయాలు. కుజుడు 8వ స్థానంలో ఉండడం వల్ల నిద్రలేమి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లగ్నంలో గురువు ఉండడం వల్ల కోలుకునే శక్తి లభిస్తుంది. ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వివాహం మరియు జీవిత భాగస్వామి విద్యావంతులు, స్వతంత్రులు లేదా విదేశాల్లో జన్మించిన వారు కావచ్చు. వివాహం ఆలస్యం లేదా సాంప్రదాయేతర వివాహం జరిగే అవకాశం ఉంది. అహం మరియు నమ్మకాల ఘర్షణలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ, డేటా అనలిటిక్స్, టెక్నాలజీ లేదా టీచింగ్, ట్రైనింగ్, లా, జ్యుడిషియరీ రంగాలు అనుకూలిస్తే ఆకస్మిక బాధ్యతలు, దీర్ఘకాలిక స్థిరత్వం, పనిలో గుర్తింపు లభిస్తాయి. వ్యాపారస్తులకు కన్సల్టింగ్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, టెక్నాలజీ, డేటా రంగాలు అనుకూలిస్తాయి. చట్టపరమైన స్పష్టత లేకుండా భాగస్వామ్యాలను నివారించండి. రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు. సామూహిక భావజాలంపై ప్రభావం. పరిపాలనా అధికారం పెరుగుతుంది. పరిహారాలు. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. తండ్రి మరియు గురువులను గౌరవించండి. పేదలకు మరియు వృద్ధులకు సేవ చేయండి. శనివారాల్లో నువ్వుల నూనె దీపం వెలిగించండి. రాహుకేతు పరిహార పూజలు చేయించండి లేదా రాహుకేతు మంత్రాలను జపించండి. గణేశుడిని పూజించండి. అనాథాశ్రమాలకు ఆహారం దానం చేయండి. విశ్వాస వ్యవస్థల్లో అహంకార ఘర్షణను నివారించండి. నైతిక క్రమశిక్షణను పాటించండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.